ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి రావడం ద్వారా భారత్ పాకిస్తాన్కి భారీ జలకిచ్చిందా? పాకిస్తాన్ ఆశలపై భారత్ నీళ్లు చల్లిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది క్రీడారంగ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పుడు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ ఉంది. అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి రావడం ద్వారా పాకిస్తాన్ ఆశలపై నీళ్లు జల్లింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నిజంగా ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పాకిస్తాన్. సో ఎట్లాగో ఐసీసీని మెప్పించి, అంటే దాన్ని ఒప్పించి తమ దేశంలో ట్రోఫీని నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ పొందింది. దానికి ముందు చాలా జరిగింది, అంటే ఇవాళ వద్దా. ఎందుకంటే భారత్ అయితే ముందే చెప్పేసింది, మేము పాకిస్తాన్కి అయితే రాము, అక్కడ మేము ఆడబోము అని. భద్రతాపరమైన దీని మీద పాకిస్తాన్ కూడా చాలా పోరాటం చేసింది. మేము అన్ని భద్రతాపరమైనటువంటి అన్ని చర్యలు మేము తీసుకుంటాము, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగనివ్వము అని ఎన్ని చేసినప్పటికీ కూడా మాదేం లేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే వస్తాం, లేదంటే మేము రాలేము, ఎందుకంటే మేము మా ఆటగాళ్ళ భద్రత మాకు ముఖ్యమని బీసీసీఐ ఐసీసీకి చెప్పింది. ఇక్కడ ఏంటంటే ఐసీసీ చైర్మన్, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ వచ్చేసి జైషా కావటం వల్ల ఇక్కడ అంటే పాకిస్తాన్ పప్పులు ఉడకలేదని అనుకోవాలి. ఎందుకంటే ఏమైనా జరగచ్చు. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఆర్థికంగా బాగాలేదు, అలాగే అక్కడ సామాజికంగా కూడా భద్రతాపరమైనటువంటి చాలా అంశాలు అక్కడ ఇమిడి ఉన్నాయి. ఈ రోజే ఉదాహరణగా తీసుకుంటే రంజాన్ మాసం ప్రారంభమైన తరువాత అక్కడ 3 దాడులు జరిగినాయి. ఈరోజు ఆత్మాహుతి దాడిలో ఎంతోమంది పాకిస్తానీయులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అవును, అంటే అక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు కూడా చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే, ఎందుకంటే ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ఏదైనా జరగరానిది జరగదు అని చెప్పడానికి ఇప్పుడు ఎవరు ఏమి చెప్పలేని పరిస్థితి కదా. అందుగురించే మేము వెళ్ళము అని చెప్పేసి తెగేసి చెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వం వద్దు అని చెప్పడం వల్ల మన బీసీసీఐ కూడా నో చెప్పింది. సో దాంతో ఏంటంటే ఇండియా ఆడే మ్యాచ్ని మాత్రం దుబాయ్లో ఆడటానికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. సో దాంతో ఇప్పుడు దుబాయ్లో ఈ ఖర్చు ఇదంతా కూడా మళ్ళీ పాకిస్తానే చేసుకోవాలి. అట్లా ఈ టోర్నమెంట్ అనేది మొదలైంది. సో ఒక పెద్ద టోర్నమెంట్ ఇది, ఎందుకంటే ఐసీసీకి కనుసన్నలో నడిచేటువంటి ఒక పెద్ద టోర్నమెంట్. సో దీని ద్వారా తమకి అంటే ఎండార్స్మెంట్ల ద్వారా కానివ్వండి, అనేక రకాల మార్గాల్లో మంచి ఆదాయం వస్తుంది, తమ పరపతి కూడా పెరుగుతుంది అనేటువంటి నమ్మకం, గట్టి నమ్మకంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పీసీబీ అంటాం, పీసీబీ కూడా దీనికోసం చాలా ఖర్చు పెట్టింది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1200 కోట్ల రూపాయల పైనే దీనికోసం ఆ స్టేడియాలను మళ్ళీ పునర్నిర్మించింది, బాగు చేసింది. చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే పాకిస్తానే సెమీఫైనల్స్ దాకా రాలేకపోయింది. వాళ్ళు ఆడింది ఒక్క మ్యాచ్ ఆడారు, అది కూడా ఇండియా మ్యాచే. ఇండియా మ్యాచ్లో తోటి వేరే వాళ్ళతో మ్యాచ్ ఆడారు. ఇండియా మ్యాచ్ వచ్చి మళ్ళీ దుబాయ్లోనే జరిగింది. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఓడిపోయింది. దీంతో మొత్తం సెమీఫైనల్ ఆశలన్నీ కూడా వమ్మైపోయాయి. ఇండియాతో ఓడిపోవడం, ఫస్ట్ న్యూజిలాండ్తో ఓడిపోయింది కదా, తర్వాత మనతో ఓడిపోయింది. అంటే వాళ్ళు ఆడింది ఒకే మ్యాచ్ అక్కడ, తర్వాత వర్షార్పణమైంది 3వ మ్యాచ్. దీంతో అంటే ఇప్పుడు అదే పెద్ద బాధ, ఎందుకంటే ఆతిథ్య జట్టే సెమీఫైనల్స్ కూడా రాలేదు. ఫైనల్ సంగతి పక్కన పెడితే లీగ్ దశలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చినటువంటి జట్టే వరుసగా ఓటమిలే బాధతో ఉన్న నేపథ్యంలో అసలు ఫైనల్స్ వాళ్ళ కంట్రీలో జరగకపోవడం ఇంకా పెద్ద బాధని. అవును. సో అట్లా వాళ్ళకి వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయంటే సెమీఫైనల్స్ కూడా రాకపోవడం ఒకటి, లీగ్ దశలో నిష్క్రమించడం, ఒక్క మ్యాచ్. అంటే ఆతిథ్య జట్టు తమ దేశంలో ఆ టోర్నమెంట్లో ఒకే ఆట ఆడటం మించినటువంటి విషాదం ఇంకోటి ఉండదు కదా, అంతకంటే బాధాకరమైనటువంటి. సో అది పోయింది. సరే, కనీసం ఫైనల్స్ అన్నా సరే ఇక్కడ దాకా మనం చేస్తే బాగా చేసిందనే పేరు ఉంటుంది, మన దేశంలో జరిపితే ఒక తృప్తి ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఈ సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఇండియా ఆ ఆశల మీద మొత్తం ఆశలు తుంచేసింది అనుకోవాలా, నీళ్లు జల్లేసింది.
ఆస్ట్రేలియా మీద మనం సెమీఫైనల్స్లో గెలవటం, దాంతో అనివార్యంగా ఫైనల్స్ కూడా దుబాయ్లో పెట్టాల్సిన పరిస్థితి. సో ఈరోజు సెమీఫైనల్స్ అయితే పాకిస్తాన్లోనే జరుగుతుంది, న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అవును. ఎవరు గెలిస్తే వాళ్ళతోటి ఇండియా ఆడాలి. సో ఇండియా ఫైనల్స్కి రావటం వల్ల అక్కడ జరగాల్సినటువంటి మ్యాచ్, వాళ్ళ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో జరగాల్సిన పరిస్థితికి వచ్చింది. దీంతో వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఈ టోర్నమెంట్ నిర్వహణకి పూనుకున్నారో మొత్తం అదంతా కూడా అంటే తుత్తునులు అయిపోయి అంటారు కదా, వాళ్ళ ఆశలన్నీ కూడా నీరు గారిపోయాయి, ధ్వంసమైపోయాయి. అంటే ఈరోజు సెకండ్ సెమీఫైనల్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో, లాహోర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళు కానివ్వండి, ఇటు సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఆటగాళ్ళు ఇద్దరు కూడా భయపడుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆత్మాహుతి దాడులు జరిగినటువంటి నేపథ్యంలో. అవును. సో ఏం జరగబోతుంది అంటారు ఈరోజు కూడా? దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఏ మాత్రం తేడా జరిగినా కానీ మొత్తం క్రికెట్కే కాకుండా పీసీపీకే కాకుండా ఆ దేశానికి కూడా తీవ్రమైనటువంటి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ముందు. ఏదైనా అవాంఛనీయమైనటువంటి ఏమైనా జరిగితే కనుక. పైగా ఏంటంటే నిజంగానే ఆ భయం మధ్య వాళ్ళు ఆడాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తుంది ఖచ్చితంగా. ఏం జరగవచ్చు, ఏమైనా కావచ్చు అనేది. సో ఇలాంటి వాటి వల్లే మన ఇండియా అక్కడికి వెళ్ళటానికి, ఎందుకంటే మిగతా దేశాలది వేరే పరిస్థితి, మన దేశంది వేరే పరిస్థితి. ఎప్పుడూ కూడా రెండు దేశాల మధ్య ఒక శత్రుత్వమైన వాతావరణం ఉండటం, ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్ల, పైగా పాకిస్తాన్ వల్ల ఈ టెర్రరిజం తోటి ఇండియా చాలా సతమతమవుతూ వస్తుంది. అది ప్రపంచానికి అందరికీ తెలిసిందే. అందుకు ఈ విషయంలో మిగతా కూడా ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా మన సైడే ఉన్నాయి. అది టెర్రరిస్టు సంస్థలని, సంఘాలని పెంచి పోషిస్తుంది పాకిస్తాను. కరడుగట్టినటువంటి టెర్రరిస్టులు అందరూ కూడా అక్కడే ఆశ్రయం పొందుతున్నారని చెప్పేసి ఇదివరకు ఎన్నోసార్లు దీని మీద భారత్ ఫైట్ చేసింది. భారత మాటలని ప్రపంచం అంతా కూడా విశ్వసిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే భారత్ నమ్ముతూ ఉందో, అక్కడికి వెళ్లకుండా ఏదైతే దుబాయ్లో ఆడుతూ వస్తుందో, భారత్ సరైన నిర్ణయమే తీసుకుంది, వాళ్ళు రాకుండా వాళ్ళు బతికిపోయారు అనేటువంటి అభిప్రాయం మిగతా దేశాల ఆటగాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. సో మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయి అక్కడ ఆత్మాహుతి దాడులు కానివ్వండి, అంటే టెర్రరిస్ట్ కార్యకలాపాలు అక్కడ ఇంకా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఆటగాళ్ళ యొక్క వాళ్ళు భయం మధ్యే వాళ్ళు ఆడాలి. ఎవరు ఎంత అంటే గవర్నమెంట్ కానివ్వండి, పీసీబీ కానివ్వండి, ఎన్ని హామీలు ఇచ్చినా, మీకు ఎంత భరోసా ఇచ్చినా, సో మనసులను మాత్రం దాన్ని ఏమి ఇచ్చేయలేదు కదా. మరి చూడాలి. నేనైతే ఆట అయితే క్యాన్సిల్ అయితే చేయరు, నాకు తెలిసి మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేయరు. సెమీఫైనల్స్ కాబట్టి ఆడతారు, ఎట్లాగో మొత్తానికి ఆడతారు. కాకపోతే ఏంటంటే ఫైనల్స్ అనేది ఆ దేశంలో జరుపుతున్నప్పుడు ఒక టోర్నమెంటు అన్ని మ్యాచ్లు అక్కడే జరగాలని కోరుకుంటారు. సరే, భారత మ్యాచ్లు దుబాయ్లో జరుపుతున్నాం కదా, పాకిస్తాన్కి ఏంటి, ఇండియా గెలవకూడదు సెమీఫైనల్స్లో. ఎందుకు సెమీఫైనల్స్లో గెలిచిందంటే మళ్ళీ దుబాయ్లో ఆడాల్సి వస్తుంది ఫైనల్స్. అంటే అదనే కాదు, అసలు మామూలుగా ఇండియా ఏ మ్యాచ్లు ఆడుతున్నా కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళు ఇండియా గెలవకూడదని కోరుకుంటారు మ్యాక్సిమం. అవును, అది అందరికీ తెలిసిన విషయం. కానీ అయినప్పటికీ కూడా ఇండివిజువల్గా చూసుకుంటే, అంటే మొత్తం జట్టుగా చూసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇండియా ఓడిపోవాలని కోరుకుంటారేమో. కానీ మన ఆటగాళ్ళలో పాకిస్తాన్లో చాలామంది వీరాభిమానులు ఉన్నారు. అవును, విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు, రోహిత్ శర్మకి అభిమానులు ఉన్నారు. వాళ్ళ ఏదైతే వాళ్ళ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని సపోర్ట్ చేస్తూ చాలామంది, వాళ్ళని ప్రశంసిస్తూ చాలామంది కామెంట్ చేస్తుంటారు. అంతెందుకు, మొన్న షమా మొహమ్మద్ అనే కాంగ్రెస్ లేడీ లీడర్ ఒక రోహిత్ శర్మని ఆయన మీద బాడీ షేమింగ్ పాల్పడింది. అవును, ట్వీట్లు చేసింది. ఆమె చేసిన ట్వీట్ని ఎండగడుతూ ఒక పాకిస్తాన్కి సంబంధించిన క్రికెట్ అభిమాని రోహిత్ శర్మ గురించి బాడీ షేమింగ్ సిగ్గుపడుతున్నాను నేను, రోహిత్ శర్మ ఎలాంటి ఆటగాడు, ఎలాంటి కెప్టెను, అది ఏమీ తెలియకుండా అతను ఏమిటనేది అతను సాధించినటువంటి రికార్డులే చెప్తాయి, అవి ఏవి తెలియకుండా మాట్లాడినట్టు కనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఒక పాకిస్తాన్ క్రికెట్ అభిమాని అతను ఆమె దానికి రిటార్డ్ ఇచ్చాడనమాట. అంటే
చాలామంది ఇండియన్స్లో ఇంకా ఆ భావజాలం ఉంది అట్లాంటిది. వీళ్ళకంటే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బెటర్ కదా అని చెప్పేసి కూడా షమా మహమ్మద్ని విమర్శిస్తూ ఉన్నారు. అవును. దాన్ని హైలైట్ చేసి ఇవాళ ఏదైతే అతను పెట్టాడో గఫార్ అనుకుంటా అతని పేరు. సో ఆ గఫార్ చేసినటువంటి ట్వీట్ని ఆమె చేసిన ట్వీట్కి ప్రతిగా దాన్ని ఇవాళ మన వాళ్ళు చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే బెటర్ ఏమి కంటే కూడా అని చెప్పేసి. సో అలాంటి అంటే ఇవాళ మనం రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే 3 సంవత్సరాలైంది అతను మన క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యి. ఈ 3 సంవత్సరాల్లో 4 ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్కి చేర్చాడు తన జట్టుని. ఇంతవరకు ఏ ఇతర భారతీయ కెప్టెన్కి కూడా అది సాధ్యం కాలేదు. అటు టెస్ట్ ఛాంపియన్షిప్ 2023లో, వన్డే వరల్డ్ కప్పు, అలాగే 2024లో T20 వరల్డ్ కప్పు, ఇప్పుడు 2025లో ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్. సో ఇట్లా 4 టోర్నమెంట్లోనూ ఇండియాని ఫైనల్స్ చేర్చిన ఏకైక ఇండియన్ కెప్టెన్ అనమాట. అలా రికార్డులోకి ఎక్కాడు. ఇక ప్రతి మ్యాచ్గా విరాట్ కోహ్లీయో లేకపోతే రోహిత్ శర్మనో ప్రతి మ్యాచ్లో ఏదో ఒక కొత్త రికార్డు జాతరలో చేరుతూనే ఉంది. అలాగే ఇప్పుడు కోహ్లీ కూడా ఐసీసీ టోర్నమెంట్లో అతను చేసిన పరుగులు ఇప్పుడు ఎవరు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. చేజింగ్లో హైయెస్ట్ రన్స్ దాటే. మరి ఏ ఇతర ఇండియన్ బ్యాట్స్మెన్కి కూడా ఆ క్రెడిట్ లేదు. సో అలాగా అంటే తన ఏదైతే కింగ్ అంటారో దానికి ఆ పేరుకి సార్థకత చేకూరుస్తూ అతను అలా చేస్తూ వస్తున్నాడు. సో వీళ్ళందరూ కలిసి అంటే కొంతమంది కరణ్ అర్జున్తో పోలుస్తుంటారు. ఇండియన్ క్రికెట్ కరణ్ అర్జున్ అంటుంటారు వీళ్ళని. సో మనకైతే వేరే పెట్టుకోవచ్చు, తెలుగు వాళ్ళు ఏం పెట్టుకుంటే బాగుంటుందేమో చూడాలి. కానీ బట్ వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు అతను కెప్టెన్గా, కోహ్లీ ఆటగాడిగా పాకిస్తాన్ ఆశలన్నింటినీ కూడా వీళ్ళిద్దరూ కలిసి నీరు కార్చేశారు అనేటువంటి కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో మొత్తానికి పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు మొత్తం కూడా తుత్తునులు చేసేసింది భారత్ ఫైనల్స్కి రావటం ద్వారా అనేది ఇప్పుడు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు అది కూడా వైరల్ అవుతూ ఉంది. సో మొత్తానికి మనం అంటే ఇది ఎవరు ఏమి చేయలేరు దీనికి. భారత్ ఏమో పాకిస్తాన్కి వెళ్ళదు, పాకిస్తాన్ ఏమో మనకి ఇక్కడ జరగాలి టోర్నమెంట్ ఫైనల్స్ అని అనుకుంది. అది సాధ్యం కాలేదు దానికి. ఇలా మొత్తం అది పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది అని ఇప్పుడు అందరూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళే చాలామంది బాధపడుతూ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అది ప్రస్తుతం టాపిక్ ఏదంటే పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి భారత్ అనేది ఇప్పుడు ప్రస్తుతం టాపిక్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.